వాగ్దేవతా దివ్యతాత్ అతిస్ఫుట ప్రతినవ శారదాంబుద ప్రతిక్రియా నిపుణ వపుష్టయా త్వయా అతిక్రమజ్జలధర వేలమానసం ప్రతిస్ఫుటం ప్రతినవమప్యహో కృతం వివృణ్వతి సరసపదార్థ సంచయాన్ విధున్వతి కపటకదంబమం హసాం కుముద్వతి సుఖవివచోమృతాంభసాం సరస్వతి శృతిమహతాం మహీయతాం. చతుర్ముఖం అయిపోయింది కదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేదికాయాः ఉపरि उपस्थितेभ्यः अधस्तादुपविष्टेभ्यः सहृदयेभ्यः श्रोतृभ्यश्च वयोभारम् अनुसृत्य आशिषः योजयामः. अपि च जीवन भद्राणि पश्यति इति सूक्तिः मयि चरितार्था भवति. अत्र काचन सूक्तयः अस्माभिः स्मर्यन्ते च. कूपे पश्य पयोनिधावपि घटो गृह्णाति तुल्यं जलम्. एतासां सूक्तीनां विवरणं कर्तुम् आवश्यकता नास्ति इति मन्यामहे. अस्ति वा? जानन्ति खलु? किमर्थम् इमां सूक्तिं वयं स्मरामः जानन्ति खलु? कूपे पश्य पयोनिधावपि घटो गृह्णाति तुल्यं जलं. అందరికీ అర్థమైందా? సంస్కృతంలో మాట్లాడుతున్నాం కదా అని చేతులు కట్టుకుని సంతోషిస్తున్నారా? అర్థం కాని కాడికి సంస్కృతం ఎందుకండి? కూపే పశ్చి చేతులు కట్టుకొని కూర్చోవద్దు. మిర్రర్ అనే పత్రికలో చెప్పాడు. ఇది పిరికితనం పెరిగిపోతుంది. అది మన పెద్దవాళ్ళ పెంపకంలో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. చెబుతున్నాను మళ్ళీ. నువ్వు కూపే పశ్య పయోనిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం. కడవ తీసుకెళ్ళినా, చిన్న చెంబు తీసుకెళ్ళినా, బావి దగ్గరికి వెళ్ళినా, కోనేరు దగ్గరికి వెళ్ళినా, కృష్ణా నది దగ్గరికి వెళ్ళినా, సముద్రం దగ్గరికి వెళ్ళినా మనకి ఎంత ప్రాప్తం అంతే వస్తుంది. కాబట్టి భగవద్గీత విషయంలో ఎవరికి ఎంత లిమిట్స్ ఉన్నాయో అంతే అందుకోగలుగుతారు. నహి సర్వం జానాతి, అందరికీ అన్ని తెలుసునని అనుకోవద్దు. ఈ సూక్తులతో నేను మొన్న ఆరంభం చేశాను నా ప్రవచనం. స్మారయే త్వాం న శిక్షే అంటుంది సీతాదేవి అరణ్యకాండలో. నీకు గుర్తు చేస్తున్నాను కానీ నేర్పడం లేదా అన్నాం. అంచేతనే శ్రోతలు, పెద్దలు, మహానుభావులు, పైన కూర్చున్న మహామహులు వీళ్ళందరికీ కూడా నేను చెప్పగలవాడిని కాదు. అయినప్పటికీ మహానుభావులని పేరు పేరున పిలిచి ప్రశంసించే బదులు సంగ్రహంగా నేను చెప్పదలుచుకుంది 4 ముక్కలు చెప్పదలుచుతున్నాను. మంచి వక్త ఎలా ఉంటాడంటే, ప్లీజ్ బీ క్లియర్ విత్ వాట్ యు సే. నువ్వు చెప్పేది క్లియర్గా ఉండాలి. ప్లీజ్ బీ బ్రీఫ్, సంగ్రహంగా ఉండు. ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు. ఎందుకంటే స్పీకర్స్ ఎప్పుడు నిలబడి చెప్పాలి. అందుకే నేను సిద్ధమైనాను. నాకు తపన ఏమిటంటే, నరసింహాచార్యులు వారు సంస్కృత గోష్ఠి నిర్వహించేవారు నెలకి 2 సార్లు. ఆ గోష్ఠి వలన నేర్చుకునే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం లభించేది. ఆయుర్వేదే కశ్చన శ్లోకः అస్తి, క్వచిత్ ధర్మ క్వచిన్ మైత్రి క్వచిదర్థ క్వచిద్యశ స్వకర్మాభ్యాస క్వచిత్ చేతి చికిత్సా నాస్తి నిష్ఫల. చికిత్సకः అవశ్యం చికిత్సాం కుర్యాత్. కస్మాత్ స్వధర్మ పరిపాలనాయ. క్వచిత్ చికిత్సాకరణేన మైత్రీ లభ్యతే, క్వచిత్ అర్థः, క్వచిత్ ధనసంపాదనం భవతి, క్వచిత్ యశः భవతి. పశ్య అయం వినాశుల్కం ఆగత్య అస్మాకం చికిత్సాం కృతవాన్ ఇది. కర్మాభ్యాస క్వచిత్ చేతి. యది త్వం స్వకర్మ న అనుతిష్టసి తర్హి అభ్యాసः నైవ భవతి. అభ్యాసం కృషి విద్య అభ్యాసమైన యత్కించిత్ అధీతం తత్సర్వం నష్టం భవతి, భ్రష్టం భవతి, నిరుపయోగం భవతి. చికిత్స కవి ఏవం అనేన ప్రకారేణ यदि सर्वः मनुष्यः स्वकीयं विज्ञानम् अन्येषां कृते विनियोगं करोति तदा एव समाजस्य क्षेमः भवति. अस्मात् इमं प्रसङ्गं पुरस्कृत्य वयम् इदं वक्तुम् इच्छामः यत् संस्कृतसम्भाषणाय प्रप्रथमं श्रवणम् आवश्यकं. तदर्थं मासे अवरं द्विवारं संस्कृतसम्भाषणस्य गोष्ठी अथवा गोष्ठ्यः
నిర్వోఢవ్యాः తేషాం తాసాం నిర్వహణం అత్యావశ్యకం. నరసింహాచార్యాः దివంగతాः మమ ప్రియసుహృదः దేహినో దివసాగతः పరం తాదృశः సహృదయः अस्माभिः नैव लब्धः. बहवः मया प्रार्थिताः केऽपि न शृण्वन्ति. इमं मुख्यं विषयं भवन्तः आलोचयन्तु, एतान् सर्वान् पीडयन्तु. संस्कृते सम्भाषणं श्रावयितुं भवन्तः अर्हन्ति इति वारं वारं प्रार्थनां कुर्वन्तु. अपि च स्मारये त्वां न शिक्षये स्मारये न तु शिक्षये. तस्मात् वयं स्मारयामः. अस्मिन्नेव सन्दर्भे द्वौ विषयौ स्तः. तत्र तमिळ्नाडुप्रान्ते भागवतस्य प्रचारः भूयान् भवति. एक्स्टेम्पो स्पीच् सद्योभाषणं ते कुर्वन्ति. भागवतं पूर्णतया ते वाचोविधेयमपि कुर्वन्ति इति मया श्रुतम्. अपि च इतः मथुराप्रान्ते वृन्दावने भागवतविद्यालयाः चलन्ति, गीताविद्यालयाः चलन्ति. तत्र अधीत्य ते यथा स्मार्तपुरोहिताः सन्ति तथा स्वकीयां जीविकां सम्पादयन्ति. इयं लाभः तैः स्वीक्रियते. तस्मात् तैः साकं स्पर्धां कुर्वन्तः वयमपि गीताभागवतप्रचारम् अवश्यं कुर्यामः. अस्मिन् विषये तेलुगुभाषायां लिखितम् अस्माभिः तत् श्रावयित्वा वयं विरमामः. ఉత్తరప్రదేశ్లో శ్రీమద్భాగవతం నేర్చుకున్నట్టుకు విద్యాలయములు ఉన్నాయి. వానిలో శిక్షణ పొందిన వాళ్ళు భాగవత ప్రవచనాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, యువకులు పలువురు వందల మంది ప్రవచనకర్తలైనారు అవుతున్నారు. వేల కొలది ప్రవచనాలు చేస్తున్నారు. వేలు లక్షలు శ్రోతలను ఆకర్షిస్తున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. తెలుగునాట భాగవత ప్రవచనం చేయగలవాడు గట్టిగా లెక్క పెట్టితే 10-15 మంది ఉండవచ్చు. ఇక పారాయణ చేయగలవాడును చాలా తక్కువే. ఈ లోటును తీర్చుటకును వేద పాఠశాల నుండి వచ్చి వేదముతోనే పొట్టపోసుకున్న వాళ్ళు ఉన్నట్లుగా భాగవత విద్యాలయముల నుండి శిక్షణ పొందిన వాళ్ళు భాగవత ప్రవచనకర్తలై ఈ తరములో 100 మంది అయినను సంసిద్ధులు కావలసి ఉన్నారు. ఇది మన ఐడియల్ గోల్. వారికి సహాయం చేయుటకు శిక్షణ కేంద్రములు అత్యావశ్యకములైనవి. మునుముందుగా భాగవత మూల శ్లోక పాఠములు తప్పులు లేకుండా చేయడం నేర్పింపవలెను. ఇది అత్యావశ్యకం. భగవద్గీత శ్లోకములను కూడా 700 పూర్తిగా చిన్నగా అప్పగించితే శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతులు వెనువెంటనే 21,000 రూపాయలను బహుకరిస్తున్నారు. దాని నిదర్శనంగా మన దత్తపుత్రి కామేశ్వరి 21,000 సంపాదించుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నది. చప్పట్లు కొట్టండి. శిక్షణ ముగిస్తూ కాబట్టి వారికి శిక్షణ ఇస్తూ కేంద్రం చాలా అవసరం. ఈ సందర్భంలో మా మిత్రులు ఓగేడి కృపాలు గారు లీడర్షిప్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి శ్లోకాలు తప్పులు లేకుండా చదివించడం నేర్పుతున్నాడు ఆయన. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే భాగవతం కూడా అలా నేర్పాలి. గీత మీద మాట్లాడటం తెలుసుకోవాలి. దానికి శిక్షణ కేంద్రాలు ఏమిటంటే ఇలాంటి మహానుభావులందరూ కూడా ముందుకొచ్చి ఎక్స్టెంపో స్పీచ్ అంతా 20 నిమిషాలు అరగంట ఇచ్చేసి వెళ్ళిపోతుంటే వారానికి 1-2 సార్లు అలా ఒక సెంటర్ ఏర్పాటు చేయాలి. ఒక సెంటర్ కాదు, చాలా సెంటర్స్ ఉండాలి. ఇది మా తపన. దానికి దోహదముగా గీతా శ్లోక పాయిపని తిన్నగానే చేయుటకు శిక్షణ ఇచ్చు కేంద్రములు కూడా అవసరమైనవి. గీతా భాగవతముల మూలములను తిన్నగా చదువుకున్నటకు 1వ తరగతి, ప్రవచన శక్తినిచ్చుటకు 2వ తరగతి అవసరమైనవి. ప్రవచనమందు ఆసక్తి గల వారులకు నమూనా చూపుటకు ప్రవచనములను సద్యోభాషణముల ద్వారా వినిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే అనువాదాలు పుచ్చుకుని పండితులాగా చలామణి అయిపోతున్నారు. తిన్నగా గురువు దగ్గర నేర్చుకునే మొహం ఎవరు లేరు. మా మిత్రులు గురువు యొక్క ఆవశ్యకతను చెబుతుంటే నాకు చాలా సంతోషమైంది. గీత ప్రవచన శక్తినిచ్చుటకు 2వ తరగతి ఉండాలి. ప్రవచనములను సద్యోభాషణముల ద్వారా వినిపించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇందుకు ఆన్లైన్ అంటే మాకు మనసు ఒప్పదు. శిష్యులకి గురువులకి సంబంధం ఉండదు. మైత్రి ఇందాక చెప్పానే, ఇవన్నీ సంభవించవు. అందుచేత దయచేసి 50 మంది అనుకుంటే 0 తీసేసి 5 అయినా ఆసక్తి గలవాళ్ళు వచ్చి కూర్చున్నట్లయితే సెంటర్స్ తయారు చేస్తే దానికి ఒక ప్లాన్ వేసుకుని ముందుకు రావాల్సిందిగా సంస్కృత భారతి ఆర్గనైజర్స్ని నేను ప్రార్థించుతున్నాను. 2వ తరగతిలోని ఉపన్యాసాలను శ్రోతలందరూ వినవచ్చు. ఇది ట్రైనింగ్ అయ్యే పండితులే కాకుండా అందరూ కూడా వచ్చి ఆ సద్యోభాషణ ఎక్స్టెంపో స్పీచెస్ని వినొచ్చు. గీతలో 2 తరగతులు, భాగవతంలో 2 తరగతులు అవుతున్నాయి.
వీనిని అమలు పెట్టుటకు స్థానబలము, అంగబలము, అర్ధబలములతో పాటు ప్రణాళికను కొనవలసి ఉన్నాము. ఈ సందర్భంలో ఆసక్తి గల ఆస్తికులు ముందుకు రాగలరు. స్వస్తి ప్రియాభ్య.